మొన్న మన చోడవరం సబ్ జైల్ అనకాపల్లి జిల్లాలో ఒక జైల్ బ్రేక్ మనకి రిపోర్ట్ అయింది. 5th తారీఖున 4 PM రెండు రిమాండ్ ప్రిజనర్స్ ఇద్దరు, ఒక నక్క రవికుమార్ అండ్ సెకండ్ బెజవాడ రాము, వాళ్ళు చోడవరం సబ్ జైల్ నుంచి ఒక పాడుకోవడానికి ఒక ప్లాన్ చేసుకున్నాడు. అందులో హెడ్ వార్డెన్ వత్స వీరరాజుకి ఐరన్ హ్యామర్తో తల మీద కొట్టేసి కీస్ తీసుకుని మెయిన్ గేట్ ఓపెన్ చేసేసి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. అదే ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మన అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీసు వెంటనే రియాక్ట్ అయ్యి అక్కడ సీన్ విజిట్ చేయడం జరిగింది. నేను కూడా పర్సనల్గానే విజిట్ చేశాము. అక్కడ మన సీసీటీవీ కెమెరా చూసుకుంటే ఇది అన్నీ మనకి బయటకి తెలిసింది. తర్వాత మనం మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేసి నియర్ బై డిస్ట్రిక్ట్స్కి కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది. రేడియో మెసేజెస్ కూడా త్వరగానే ఫ్లాష్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ సీసీటీవీ కెమెరాస్ కూడా వెరిఫై చేసి మనం 1 by 1 వాళ్ళకి మూవ్మెంట్ ట్రాక్ చేయడం జరిగింది. నిన్న సాయంత్రం 6 PMకి విశాఖపట్నం టాస్క్ ఫోర్స్ అండర్ ద ఏబుల్ గైడెన్స్ ఆఫ్ సిపి విశాఖపట్నం సార్ ఇద్దరు అక్యూజ్ని గొల్లలపాలెం జంక్షన్ SBI ఏరియా విశాఖపట్నం సిటీ ఏరియాలోనే పట్టుకోవడం జరిగింది. మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత చోడవరం CI అలాంగ్ విత్ దర్ టీమ్ ఇమీడియట్లీ విశాఖపట్నం సిటీకి వెళ్ళిన తర్వాత వాళ్ళ కస్టడీలోనే తీసుకుని చోడవరం పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చారు. వాళ్ళ కన్ఫెషన్ ఆన్ ఇంటరగేషన్లో మనకి మొత్తం ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఎలా ప్లానింగ్ చేసుకున్నారు అది తెలిసింది. ఇందులో ముఖ్యంగా ఏమంటే ఇంకా ఒక రిమాండ్ ప్రిజనర్ చోడవరం సబ్ జైల్లోనే ఉన్నారు. అతని పేరు ఏకా స్వామి. రీసెంట్గానే రావికామతం పోలీస్ స్టేషన్లో 307 కేసులోనే ముద్దయి. అతనే ముఖ్యంగా ఈ A1 and A2 రవికుమార్ అండ్ బెజవాడ రాముకి ఇన్స్టిగేట్ చేసి వాళ్ళకి ఎటువంటి షూరిటీస్ రావు, జైల్ బ్రేక్ ఇస్ ద ఓన్లీ ఆప్షన్ అది చెప్పేసి ఇది ప్లాన్ అన్నీ ప్రిపేర్ చేసుకున్నారు. బికాస్ ఆఫ్ దాట్ ఇది అన్నీ చేయడం జరిగింది. మెయిన్ రీజన్ ఫర్ దేర్ ఎస్కేప్ ఏమంటే మన 3 రీజన్స్ మనకి బయటకు తెలిసింది ఇన్ ప్రిలిమినరీ ఎంక్వైరీ. నెంబర్ 1, A1 and A2కి బెయిల్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు షూరిటీస్ అరేంజ్ చేయలేకపోయారు. సో దేర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ బెయిల్ వాజ్ వెరీ లెస్. సెకండ్, ఈ హెడ్ వార్డెన్ మీద కూడా వాళ్ళకి కొద్దిగా పర్సనల్ గ్రడ్జెస్ ఉన్నాయి, దాని మీద కూడా ఇది ప్లాన్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ ఇది అక్యూజ్ నెంబర్ 3 ఏకా స్వామి, అతనికి ఇన్స్టిగేషన్ మీద కూడా ఇది చేయడం జరిగింది. ఈ ఎక్కడ నుంచి పారిపోయిన తర్వాత వాళ్ళు నడిచి పరిగెత్తి కొత్తూరు జంక్షన్, శివాలయం ఆర్చ్, PS పాలెం రూట్ నుంచి ఒకటి బస్ తీసుకుని విశాఖపట్నం సిటీకి వచ్చారు. అప్పుడు మనకి ఫర్దర్ ఎంక్వైరీలో వాళ్ళు గొల్లలపాలెం జంక్షన్లోనే దొరికారు. సో ఇన్ దిస్ ఎంటైర్ ఎపిసోడ్ బోత్ అక్యూజ్డ్ ప్లస్ ఇన్స్టిగేటర్ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది, వాళ్ళకి పట్టుకోవడం జరిగింది. ఇట్ ఈస్ అ టెస్టిమెంట్ టు ప్రొఫెషనలిజం ఆఫ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ యాజ్ వెల్ యాజ్ AP పోలీస్ దట్ ఈ విధంగా కేసెస్లో కూడా మన 24 hours లోపల వాళ్ళకి పట్టుకోవడం జరిగింది. ఇందులో ఎటువంటి నెగ్లిజెన్స్ బై సబ్ జైల్ స్టాఫ్ ఆర్ అథారిటీస్ ఏదైనా ఉంటే దానికి సంబంధించి ఒక ఇంటర్నల్ ఎంక్వైరీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు జైలర్ గారు కూడా మన దగ్గర ఉన్నారు.